విరిగిపోయిన హ్యాండిల్ బాలు కంట పడక ముందే సూట్ కేస్ మన చేతికొచ్చి తీరాలి. రండి రండి, నన్ను కాపాడండి. ఈ కాట్కర్ మేడం ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. బన్నీ, సోఫాలో జ్యూస్ పోసి మేడం మూడ్ ని పాడు చేసేసావు. అవును, చారులో జ్యూస్ ని పోసుండొచ్చు కదా నువ్వు. అయ్యో, నేను జ్యూస్ పారబోయలేదు, తాగుతూ ఉన్నాను. ఎక్కడ పారబోసినా మేడం కోపం వస్తుంది కదా. మిస్ కాట్కర్ ఇల్లు ఇదేనా? అవును, ఇదే. ఆవిడకి ఒక పార్సల్ వచ్చింది. సూట్ కేసా? లేదు, షో కేసు. సూట్ కేసుని చూసి మీరందరూ ఎందుకింత ఆశ్చర్యపోతున్నారు? ఈ సూట్ కేసు చాలా అందంగా ఉంది. దీన్ని చూస్తే మేడం మూడు సరైపోతుంది. నేను వెళ్ళి దీన్ని మేడం కి ఇచ్చేసి వస్తాను. లేదు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. లేదు, నేనే 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 ఇస్తాను. మీరెందుకు ఇలా చేశారు? అదే నువ్వు చేసావు. మేడంకి కోపం వచ్చే విషయం ఏంటి అనుమానమా? పపాట్, నేనేదో తెలియక చేశాను, అర్థమైందా? అదే విధంగా మేము కూడా కావాలని దాన్ని విరగొట్టలేదు. ఏమిటి అర్థమైందా? అరే హనీ, అన్నయ్యలో ముందు గొడవ పడ్డం ఆపండి. ముందు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కనిపెట్టండి. మేడం ఇది చూడక ముందే మనం ఈ సూట్ కేసుని రిపేర్ చేసి తీరాలి. కానీ మనం ఎలా సూట్ కేసుని రిపేర్ చేస్తాము? నేనేం చెప్తున్నానంటే సూట్ కేసుని ఎక్కడికైనా తీసుకెళ్లి రిపేర్ చేసి తీసుకొద్దాం. లేదా మనం మేడం దగ్గరికి తీసుకువెళ్దాము. ఆవిడేమి కోపడరు. మనం మొదటిసారి ఇలాంటి విరగొడుతున్నామా ఏంటి? ఆల్రెడీ బన్నీ జ్యూస్ పారపోసేసాడని మేడం చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు సూట్ కేసు కూడా విరగొట్టేశారని తెలిస్తే అంతే. ఏంటి అనుమానమా? మేడం కి ఎక్కువ కోపం తెప్పించకూడదు. కోపం మన ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే సరే, త్వరగా బయలుదేరండి. ఈ సూట్ కేసుని రిపేర్ చేసుకొద్దాం. ఈ పగిలిపోయిన సూట్ కేసుని మేడం చూడకూడదు. హే హనీ, ఏమిటి చేశావ్? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు మేడం సూట్ కేసుని అసలు చూడకూడదు అని. అందుకని నూతులో వేస్తావా? మేడంకి సూట్ కేసు దొరకకపోతే ఆవిడ కొట్టుకు వెళ్ళి అడుగుతారు కదా. అవును, ఆలోపే కోపం కాస్త తగ్గిపోతుంది కదా. కానీ తనకి తెలిసిపోతుంది కదా షాప్ అతను సూట్ కేసు ఆల్రెడీ ఇచ్చాడు అని. ఇలా అనవసరంగా మాట్లాడు ఆపేసి ముందు ఆ సూట్ కేసును బయటికి తీద్దావు, లేదంటే అది మునిగిపోతుంది. ఓ పని చేద్దాం, నేను బకెట్ లో కూర్చొని కిందకి దిగుతాను, మీరందరూ తాడు పట్టుకోండి. బకెట్ లోపల పడిపోయింది. ఇంకో బకెట్ తీసుకురావాలి. బన్నీ కూడా పడిపోయాడు. ఇప్పుడు ఇంకో బన్నీని కూడా మనం వెతికి తీసుకురావాలి. రే డాంకీ, ముందు మనం బన్నీని సేవ్ చేద్దాం. త్వరగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బకెట్ తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కప్పలున్న నుయ్యిలోకి నువ్వు దూరావా? ఏంటి కప్ప నువ్వు మాట్లాడేది? ఇదేమి కప్పల బావి కాదు. నిన్ను బావిలో కప్ప అని పిలుస్తుంటారు. జ్ఞానాన్ని ఇస్తున్నావా? అవును, ఫ్రీగా ఇస్తున్నావు. నువ్వు నిక్షేపంగా తీసుకో. అప్పుడే నువ్వు ఎవరి ముందు అవమానపడవు. నా చోటికొచ్చి నన్నే అవమానిస్తున్నావా? ఫ్రెండ్స్, ఈ రోజు ఒక బిల్లా వచ్చాడు. రేపు వాడి గుంపే వస్తుంది. వీడికి నేర్పే పాటనే వీడు బయటికెళ్ళి చెప్పాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ నుయ్యిలోకి మాత్రం వెళ్ళొద్దని వీడు చెప్పాలి. వద్దు. బ్రదర్, మీ బకెట్ ని కాస్త మాకు ఇస్తారా? ఏంటి బకెటా? చూస్తే తెలియట్లేదు నేను స్నానం చేస్తున్నానని.
స్నానం చేశారు కదా ఇప్పుడు తీసుకువెళ్ళనా? నా స్నానం అయిపోయింది. ఇప్పుడు నిన్ను ఉతికేస్తాను చూడు. ఆ? పరిగెత్తకు. బావిలో నుంచి మీరు ఈ బకెట్ ని తీసుకోండి. బకెట్ తీసుకురమ్మంటే నువ్వు తయారు చేసి తీసుకొస్తున్నావా? ఎందుకు ఇంత లేటు? లేదు, బన్నీకి రెడీమేడ్ బకెట్ దొరికింది. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఈ బావిలో ఉన్న కప్పలన్నీ నా మీద దాడి చేస్తున్నాయి. వావ్, సూట్ కేస్ దొరికింది. రే గాడిద, ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకు. ఓకే తమ్ముడు. సూట్ కేసులు పట్టుకోండి. అరే, నేను ఎక్కడికి వెళ్తున్నాను? విరిగిపోయిన హ్యాండిల్ బాలు కంట పడక ముందే సూట్ కేస్ మన చేతికొచ్చి తీరాలి. రండి. రండి, నన్ను కాపాడండి. కాపాడండి, కాపాడండి, నాకు తల తిరుగుతుంది. ఈ సూట్ కేసు ఎక్కడో పగలబోతుంది, అలాగే నా తల కూడా పగలబోతుంది. ప్రయత్నిస్తే దీన్ని ఆపొచ్చు. రండి. ఇంకా నయ్యం, ఆ సూట్ కేసు హ్యాండిల్ విరిగిపోయిన విషయం డాక్టర్ బాలుకి తెలియలేదు. మంచిదే, లేకపోతే ఆ విషయం ఆయన మేడంకి చెప్పేస్తారు. ఆ, ఇప్పుడు మనం సేఫ్. త్వరగా వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకొద్దాం, పదండి. ఒక సమస్య పూర్తయిందంటే రెండో సమస్య వెతుక్కుంటూ వస్తోంది. ఏంటి అనుమానమా? సూట్ కేసు పగిలిపోయిన విషయం ఆయనకి తెలిసిందంటే ఖచ్చితంగా మేడం కి చెప్తారు. అప్పుడు తను మనల్ని తిడతారు. కన్నా సార్, ఇప్పటి వరకు మన సూట్ కేసు వంకే చూడలేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆ సూట్ కేసును తోసేస్తాను. మీరంతా దాని మీద కూర్చోండి, ఆ తర్వాత మన అందరం దాని మీద వెళ్ళిపోదాం. ఓయ్ పిల్లలు, మీరంతా ఏంటి ఇటువైపు? ఆ? అది ఏంటంటే ఈ సూట్ కేసు. నోరు మూసుకుని సూట్ కేసు మీద కూర్చో. కొంచెం వీక్ అయిందంటే తాడు తెగిపోతుంది. నా సూట్ కేసుని ఇచ్చేయండి, లేదంటే నా బస్సు మిస్ అవుతుంది. పిజ్జా చెయ్యకపోతే ఎందుకని బేస్ ని తీసుకెళ్ళాలి? వీళ్ళందరూ నా సూట్ కేసుని ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ కన్నా సార్ మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. మనం ఆయన సూట్ కేసు ని తీసుకొచ్చేసాం. బన్నీ ఆగు, మనం మన సూట్ కేసునే తీసుకురావాలి. ఏంటి అనుమానమా? దీనికి ఏమైనా బ్రేకులు ఉన్నాయా? కావాల్సి వచ్చినప్పుడు ఆపడానికి. ఈ తాన్ని పట్టుకోండి, కాళ్ళతో ఆపే ప్రయత్నం చేయండి. సగం రాత్రుల్లో ఎందుకని మేల్కొనున్నారు? ఇప్పుడు నా సూట్ కేసు మీరందరూ ఎందుకు తీసుకెళ్తున్నారు? అది మా సూట్ కేసు అని మేము అనుకున్నాం సార్. అరే, మీ సూట్ కేసు అయినా సరే ఎందుకని తీసుకుని వెళ్ళాలి? లేట్ అయింది. సూట్ కేసుని మేడం వాళ్ళ అమ్మగారికి ఇచ్చి తీరాలి. అలా చూడండి, మేడం అమ్మగారి ఇల్లు. పిగ్గీ బ్యాంక్ కోసం స్విగ్గీని మిస్ అయ్యారు. మీరందరూ కలిపి నన్ను బస్ ని మిస్ అయ్యేలా చేశారు. బన్నీ, నువ్వు ఉన్నందువల్లే మేమందరూ తప్పించుకున్నాము. ఇప్పుడు సూట్ కేసు దాచిపెట్టడానికి చోటు దొరికింది. సూట్ కేసుని సరిచెయ్యాలి, దాచిపెట్టకూడదు. ఏంటి అనుమానమా? కరెక్టే, కానీ సూట్ కేసుతో వెళ్ళామంటే మనం దొరికిపోతాం కదా. ఈ సూట్ కేసు మేడం వాళ్ళ అమ్మగారింట్లోనే ఉండని. మనం వెళ్ళి సూట్ కేసు రిపేర్ చేసే అతన్ని తీసుకొద్దాం. గుడ్ ఐడియా. అరే పిల్లలు, మీరా? మామా, నేను బన్నీని. మళ్ళీ ఆవిడ కళ్ళు చెడిపోయిందా? ఇది చాలా దారుణం. అయినా గాని నిన్ను కనిపెట్టేశాను తోతారాం. లోపలికి రండి. మేడం మీరా? ఆహా, నేనే. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నేను మా అమ్మ ఇంటికి రాకూడదా?
అరే పాపా నువ్వు కూడా ఉన్నావా? నేను పక్కింటి వాళ్ళ పాపవని చాలాసేపు నుంచి అనుకుంటున్నాను. ఓహో అమ్మా, నిన్ను ఏమనమంటావు? దయచేసి నువ్వు నీ కళ్ళజోడిని పెట్టుకో. అరే సూట్ కేసు వచ్చేసిందా? అవును, కానీ, అమ్మా అది ఏంటంటే పిన్నింటికి వెళ్ళడానికి కొత్త సూట్ కేసు అడిగావు కదా, అదే. ఓహో పిల్లలు మంచి పని చేశారు, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఓహో ఎందుకని మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? చెప్పండి, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఇంకా సూట్ కేస్ హ్యాండిల్ కూడా అసలు విరగలేదు. ఏంటి? అదేం కాదు, మీకే తెలుసు కదా వీడు డాంకీలా మాట్లాడతాడని. ఏంటి అనుమానమా? అరే పోపాట్, ఇందులో నేను నా బ్రెయిన్ ని ఉపయోగించాను. మనమే సూట్ కేస్ హ్యాండిల్ విరగొట్టామని మేడం కి అనుమానం రాకుండా చెప్పేశాను. సారీ మేడం, మేడం. మేము అది ఈ సూట్ కేసుని మీకు తీసుకొచ్చిద్దాం అనుకున్నామా, అప్పుడు సూట్ కేసు లాగామా, అప్పుడు హ్యాండిల్ విరిగిపోయింది. ఏంటి అనుమానమా? మేడం మా మీద ఎటువంటి తప్పు లేదు మేడం. అవును, మేము దీన్ని రిపేర్ చేయడానికి తీసుకువెళ్తున్నాము. ఓహో ఇలా చూడండి పిల్లలు, ఇందులో భయపడడానికి ఏముంది చెప్పండి. వస్తువులంటే ఖచ్చితంగా పగిలిపోతాయి, హ్యాండిలే కదా దాన్ని సరి చేయొచ్చు. అంతేకాదు డస్ట్ అంతా మనం క్లీన్ చేసేద్దాం. అయితే మీకు కోపం లేదు కదా? లేనే లేదు, నేను సంతోషంగా ఉన్నాను. దాచకుండా మీరు నిజం చెప్పేశారు. అంతేకాకుండా సూట్ కేస్ ని సర్చ్ చేయడానికి ప్రయత్నించారు కూడా. అందుకనే మీరందరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. నాకు అర్థమైపోయింది మేడం, తప్పు చేస్తే అది మనమే చేసామని చెప్పేయాలి. ఇదిగో ఇలాగే మమ్మీ కాలు జోడిని నేను కాలు పెట్టి విరగొట్టేశాను అని చెప్పేయాలి. నేను దీన్ని చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మీరు నా మీద కోపాడరు, అంతే కదా? హానీ ఓయ్ మీరేంటి కోపడుతున్నారు? ఆహా, నువ్వు ఏది విరగొట్టినా పర్వాలేదు, అమ్మ కళ్ళ జోడు విరగొట్టకుండా ఉండాల్సింది. ఆహా, ఈ మామిడికాయలు పెట్టే ఇక్కడెవరు పెట్టారు? ఓహో